హలో గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను బ్లాగ్. ఇవాళ మా ఇంట్లో పెసరెట్ అండి, పెసరెట్ చేస్తూ ఉన్నాము. టిఫిన్ అయితే అదే. సో ఆల్ మిక్స్డ్ దాల్స్ అన్నీ వేసి దోశ అయితే వేస్తూ ఉన్నాను. పెసరెట్ అన్నాక ఆనియన్స్ లేకపోతే బాగుండదు కదా, సో ఆనియన్స్ వేసుకొని చట్నీలో తింటేనే సో పెసరెట్కి టేస్ట్ కదా. సో వెల్కమ్ టు వన్ మోర్ లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అమ్మ వాళ్ళు పల్లెకి వెళ్తూ ఉన్నారనమాట. సో ఇంకా మా పాప కూడా వెళ్ళాలి అన్నట్టు ఎగబడుతోంది అమ్మ చేతిలోకి. సో ఇంకా అమ్మ ఎత్తుకొని వెళ్తూ ఉన్నారనమాట. సో పాప అయితే వెళ్ళట్లేదు, అమ్మ నాన్న ఇద్దరు వెళ్తూ ఉన్నారనమాట పల్లెకి. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా అలానే చూస్తూ ఉంటుందన్నమాట. వెళ్తున్నారు, ఎక్కడికో వెళ్తున్నారు అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇంక ఇవన్నీ కొత్త కొత్తగా అనిపిస్తుంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తాయో మనకు తెలియదు, కానీ చూస్తూ ఉంటారు పాప పిల్లలు. ఫైనల్గా ఇవాళ నేను ఒక పికిల్ చేశానండి. పికిల్ ఆల్రెడీ చేశాను, చేసి ఇవాళ మళ్ళీ బాగా వచ్చాయని మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ టైం చేసింది చాలా బాగా తిన్నారనమాట. మునక్కాయ ఊరగాయ వేశాను. సో అది ఇవాళ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట మీతో. ఇంకా అలానే వేక్ఫిట్ బెడ్ ఆర్డర్ చేసామండి. బెడ్ కూడా వచ్చేసింది. సో బెడ్ ఇంకా అయితే ఓపెన్ చేస్తూ ఉందనమాట అక్క. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తుంది అనమాట బెడ్. సో అది చాలా టైట్గా ఉంటుంది కదా, సో చాలా టైం కేటాయించింది, కుస్తీ చేస్తుంది అనమాట, అది రావట్లేదు. సో ఇంత టైట్గా ఎలా పెట్టింటారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఓపెన్ చేస్తుంది, కూర్చొని నిల్చుకొని. అసలు అది త్వరగానే రావట్లేదు, అంత ఫిట్గా ఉందన్నమాట. ఇంకా వేక్ ఫిట్ బెడ్స్ అంటే ఇంకా అంతే కదా, ఫోల్డ్ చేసుకోవచ్చు, అలానే ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేస్తూనే ఇంకా నార్మల్ బెడ్ లాగా హైట్ వచ్చేస్తుంది కదా. వాళ్ళు పంపు కొట్టి అలా ఫిట్ చేసి ఉంటారు కాబట్టి బ్యాగ్లోకి అది త్వరగా ఓపెన్ చేయలేము, చాలా టైట్గానే ఉంటుంది. ఫైనల్గా ఓపెన్ చేసేసిందిలేండి. అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా, ఇంకా ఆఫ్టర్నూన్కి అంతా లంచ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా లేదండి. సో అక్క వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట భోజనానికి. అందుకే ఫ్రీగా ఉన్నాము. ఇంకా బెడ్ వచ్చింటే ఓపెన్ చేస్తున్నాము అనమాట. అన్బాక్సింగ్ ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అమ్మ వాళ్ళు ఇలా విడిచి వేరే ఊరికి వెళ్ళారనుకోండి, ఇంకా అస్సలు రోజు టైం పాస్ అవ్వదు. ఎప్పుడెప్పుడు వస్తారో, ఎప్పుడెప్పుడు టైం అవుతుందా అన్నట్టు ఉంటుందన్నమాట రోజంతా. సో అసలు టైం పాస్ కాదు, బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే, ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, రోజు వీడియోస్ పెట్టాలి, సో నా ఛానల్ ఇంకా గ్రో అవ్వాలనేది నాకు ఉంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మునక్కాడలు బాగా కడిగేసుకొని ఇలా అవన్నీ పైన అంతా తీసేసి పెట్టుకున్నానండి. సో ఆరనివ్వాలన్నమాట కొంచెంసేపు. తర్వాత దానిలోకి మసాలా కావాలి కదండి. మసాలా వచ్చి నేను మెంతులు, ఆవాలు బాగా వేయించుకొని పొడి చేసుకున్నాను. ఇది ముందు రోజు పికిల్ చేశానండి. ముందు రోజు కాదు, 1 వీక్ బ్యాక్ చేశాను. చాలా బాగుందండి, అస్సలు చెడిపోలేదు, బూజు పట్టడం అలాంటి ఏం లేదనమాట. పికిల్ నేను చేస్తున్నది ఫస్ట్ టైం అండి. సో నేను కొంచెమే చేశాను, ఎందుకంటే మళ్ళీ చెడిపోతే బాధపడుతూ ఉంటాం కదా, ఆయిల్ వేస్ట్ అవి వేస్ట్ అని చెప్పేసి. ఫస్ట్ టైం కాబట్టి నేను చిన్న గిన్నెకే క్వాంటిటీ తీసుకొని అవే చేశానండి. సో మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను కాబట్టి కలర్ని చూసి చెప్పచ్చు కదా, చాలా టేస్టీగా వచ్చిందండి. అందుకోసమే నేను చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మునక్కాడ ఊరగాయ అయితే చేస్తున్నాను. ఫస్ట్ బాగా కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలండి. సో మరీ ఎక్కువ ఫ్రై కాకూడదు, ఎందుకంటే మళ్ళీ పగిలిపోతాయి ఎక్కువ ఫ్రై అయినా కానీ మునక్కాడలు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేసి పంపించిందండి ఒకసారి హాస్టల్కి, చాలా బాగుండిందనమాట మునక్కాయ ఊరగాయ. సో అప్పటి నుంచి నాకు చాలా బాగా ఇష్టం మునక్కాయ ఊరగాయ. సో అందుకోసం ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను, ఇప్పుడు వస్తుందో రాదో అని చెప్పేసి. ఎక్కువ తీసుకోకుండా కొంచెం క్వాంటిటీ తీసుకొని చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఒకసారి చేశానండి, ఒకసారి అంటే ముందు ఒక 2 డేస్ బ్యాక్ చేశాను. సో ఫినిష్ అయిపోయింది, ఇంకా మరీ చేస్తూ ఉన్నాను. ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ తీసుకున్నామంటే మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది ఒకవేళ చెడిపోయినా కానీ. పౌడర్ ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ చేశానని చెప్పాను కదండి, అదే ఉండిందనమాట. దాంట్లోకి నేను వేసింది ఆవాలు, మెంతులు, అలానే చింతపండు అండి. అలా బాగా మిక్సీ పట్టించేసాను అనమాట. ఆవాలు, మెంతులు, అలానే చింతపండు వేసి మిక్సీ చేసుకున్న పౌడరు, అలానే కారపొడి, సాల్ట్ అండి. ఆల్రెడీ చల్లార్చి పెట్టుకుంటాం కదా మునక్కాడలు, సో తర్వాత కలపాలి, చల్లారినాకే కలపాలండి ఊరగాయకి, లేదంటే మళ్ళీ మునక్కాడలు అంతా చెదిరిపోతాయి కదా, అందుకోసం చెప్తూ ఉన్నాను. 2 డేస్ ఆగాక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం మనం ట్రై చేస్తేనే కదా వస్తుందో రాదో తెలిసేది. ఒకసారి తక్కువ క్వాంటిటీ తీసుకొని చేస్తేనే కదా మనకి బాగా వస్తే ఇంకొకసారి చేయొచ్చు. సో నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చేసి ట్రై చేశాను కాబట్టి తర్వాత మీతో షేర్ చేస్తున్నాను బాగా వచ్చింది అని చెప్పి. సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బయలుదేరామండి. అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో లంచ్కి. సో ఇక్కడ దీపు అక్క అనమాట, భారతి అక్క అండ్ దీపు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. 1 వీక్ బ్యాక్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము, గట్టిగా 2 టైమ్స్ కేక వేసింది. ఇంకా అక్కడి నుంచి పరిగెత్తి వచ్చేసాం అనమాట, ఎందుకో ఏడుస్తుంది అని చెప్పి. ఇంటికి వచ్చాక నవ్వుతూ ఉంది, అర్థం కాలేదు మాకి. సో అందుకోసం డేలో వెళ్దామని చెప్పేసి డేలో అయితే వెళ్ళామన్నమాట ఇంటికి. ఇంకా ఆ రోజు స్పెండ్ చేయలేకపోయాము, ఇంకా ఆ రోజన్నా స్పెండ్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాము. డేలో వెళ్తే ఇంకా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఆ రోజు వెళ్ళాక పాప బాగుంది, ఏడ్చలేదండి. ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా అలానే ఇంకా లంచ్కి టైం అయిందండి. లంచ్కి సో నాన్ వెజ్ చేశారనమాట, చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్. సో నార్మల్ వైట్ రైస్ చేశారు. ఇంకా అయితే తింటూ ఉన్నాం మేము. ఇక్కడ అమ్మ పాపను ఎత్తుకుంది, ఇంకా అమ్మ వాళ్ళు తినరు కాబట్టి జస్ట్ వాళ్ళకి సపరేట్ చేశారు. ఇంకా పాపను ఎత్తుకొని ఆడిస్తూ ఉంది, ఇంకా నేను తింటూ ఉన్నాను కాబట్టి ఇక్కడ. ఇంకా ఇవన్నీ దీపునే చేసేసింది, బగారా రైస్, వైట్ రైస్, అలానే పూరి కర్రీ. సో ఎందుకంటే నెక్స్ట్ వీక్ తను వెళ్ళిపోతుందనమాట, తను జాబ్ చేస్తుంది, వర్క్ చేస్తుంది బెంగళూరులో. ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళే ముందే కలిస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చేసాము. ఇంకా ఒకే ఊరోనే కాబట్టి మేము వచ్చాక తర్వాత కాసేపు ఆగాక మళ్ళీ అక్కను నాన్న వచ్చారు. ఇంకా ఎక్కడికి పోయినా ఏదో ఒకటి ఉంటుంది కదండి, శారీస్. సో శారీస్ ఏవో ఉంటే అవి చూస్తూ ఉన్నాము. ఫైనల్గా మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఈవినింగ్ టీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట, కాఫీ. ఇంకా ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాము. కాసేపు బాగుంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిందండి. సో చూసారు కదా, డల్గా ఉంది. సో వాళ్ళ నాన్న ఎత్తుకున్నారు. ఇంకా ఫైనల్గా మేము ఇంటికి కూడా బయలుదేరుతూ ఉన్నామండి. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఆ రోజు అలా జరిగిందండి. ఇంకా తర్వాత అక్క వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు. ఇంకా అమ్మ ఆల్రెడీ షాపింగ్ చేసుకొని వచ్చింది అనమాట అక్కడే. సో అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చింది ఒకసారి. ఇంకా అది చూపిస్తూ ఉంది అక్కకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.